వెల్కమ్ బ్యాక్. వరంగల్ ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ కార్మికురాలు రాజమ్మ తీరుపై స్టాఫ్ నర్సులు మండిపడుతున్నారు. రాజమ్మ డ్యూటీలో ఉన్న తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తోందని ఎంజీఎం ఆసుపత్రి ముందు నర్సులు ఆందోళన దిగారు. రాజమ్మపై హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమ్మ ప్రవర్తనతో తాము విధులు నిర్వహించలేకపోతున్నామని, రాజమ్మను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. స్టాఫ్ నర్సులు చేపట్టిన ఆందోళనకు టీఎన్జీఓస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. మేము ఇక్కడ నర్సులుగా 500 మంది డ్యూటీస్ చేస్తున్నాము. మా వృత్తి ఏంటంటే మేము పేషెంట్లకి వాళ్ళున్న బాధల్లో వస్తారు కాబట్టి వాళ్ళకు మేము మా టైం అంతా వెచ్చించి మేము న్యాయం చేయాలి. ఇప్పుడు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఉంది. అంటే నర్స్ ఏ ఆర్డర్ చేస్తే అది వాళ్ళు వినాలి పేషెంట్ల కోసం. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ కొత్త కాంట్రాక్టులు రావడం వల్ల అసలు 4th క్లాస్ ఎంప్లాయీస్ మాకు మర్యాద ఇవ్వడం లేదు. అంటే వర్క్ చేసే టైంలోనే ఇది తీయండి అది తీయండి అని చెప్తే కూడా చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు 7 గంటలకు రావాల్సిన టైం వాళ్ళది మార్నింగ్, కానీ వాళ్ళు 9 గంటలకు వస్తారు. ఏంటమ్మా ఈ టైంకి వస్తుండ్రు, మరి అప్పటికే డాక్టర్స్ రౌండ్స్ అవుతాయి, మేము వాళ్ళని ఎక్స్రేలకు పంపాలి అనే మా టెన్షన్లో మేము తొందరగా పని చేసుకోవాలని మేముంటే వాళ్ళు మాత్రం 9 o'clock 9 గంటలకు వచ్చి రిలాక్స్గా ఏందమ్మా తినొస్తున్నాము, మళ్ళీ తిండి కూడా తిననియరా అని అంటారు. ఈరోజు మేము ట్రైనింగ్ చేసి ఈ వృత్తికి వస్తాము. మేము సిస్టర్ ఒక హెడ్ నర్స్ అంటే తనకు ఎంత సర్వీస్ ఉంది, ఒక సిస్టర్కి ఇచ్చాల్సిన గౌరవం ఆమె ఇవ్వలేదు. హెడ్ నర్స్ అంటే తను ఇంకెంత పెద్దది, తనకు కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలగడానికి ఒక 4th క్లాస్ ఎంప్లాయీ వచ్చిందంటే ఇక్కడ నర్సెస్ వాల్యూ దిగబడిపోయింది. అది కేవలము ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్స్ వల్ల. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, సిస్టర్స్